భక్తకోటి జయధ్వానాల మధ్య మేడారం మహాజాతర ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారళమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సరళమ్మ అమ్మవారికి ఆదివాసీ పూజలతో వాయిద్యాల మధ్య తోడుకుని వచ్చే గద్దెలపై ప్రతిష్ఠించారు. పడిగిద్దరాజు గోవిందరాజులను గద్దెపై కొలువు తెచ్చారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ ప్రతినిధి పొన్నగంటి స్వామి అందిస్తారు. సమ్మక్క సారక్క మేడారం మహా జాతర ఇప్పటికి కొన్ని గంటల్లో కూడా ఇప్పటి సారక్కలను కూడా గద్దెలు తీసుకుపోవడానికి కూడా కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మ అన్ను తీసుకుపోయే ప్రసక్తి కనపడతా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే భారీ బందోబస్తు నడుమ కూడా సారలమ్మను కూడా కన్నెపల్లి నుంచి కూడా ఒక సాంప్రదాయాల బద్దంగా కూడా ఇవాళ సారలమ్మనైతే తీసుకుపోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనము అక్కడ చూస్తున్నాము. ఇక్కడ మొక్కులు చెల్లిస్తూ అంటే పూనకాలతో కూడా మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక్కడ సారలమ్మ గద్దె ద్వారా కూడా పొంగు బంగారంగా చూసుకున్న కన్యలు అయితే వాళ్ళకి మొత్తానికి మొక్కులు కోరికలు తీర్చాలని చెప్పి కూడా ప్రస్తుతానికి అయితే పూనకాలు అయితే పూడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ అక్కడ చూసుకోవచ్చు మనము కుల పెద్దల సాంప్రదాయంతో కన్నెపల్లి నుంచి కూడా పెద్దల సాంప్రదాయాలుగా సారలమ్మనైతే గద్దెల వద్దకు మేడారానికి తరలిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది అనుకోవచ్చు. ఇప్పటికీ మరి కొద్ది నిమిషాల్లో కూడా ఇప్పటికీ కూడా సారలమ్మను కూడా తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇక్కడ భారీ బందోబస్తు నడుమ కూడా ఆ సారలమ్మను అయితే తీసుకెళ్లే కనబడుతుందని చెప్పుకోవచ్చు. గద్దెల వద్దకు సారలమ్మ గద్దెల వద్ద కూడా తీసుకువెళ్తారు. తర్వాత తదనంతరం కూడా ఇక్కడ రేపు చిలకల గట్ట నుంచి కూడా ఆ సమ్మక్కను కూడా తీసుకొచ్చి కూడా గద్దెల వద్దకు చేర్చే ప్రసక్తి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ సమ్మక్క సారలక్కను కూడా రేపు మాత్రము ఆ కొలువు తీరనున్నారు. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ ఆ గద్దెల వద్ద కూడా కొలువు తీరి కూడా ఇవాటి నుంచి కూడా 2 రోజులు అంటే 24 తారీఖు వరకు కూడా మేడారం అంటే సమ్మక్క సారలక్క కూడా ఇవాళ మహాజాతర కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటికైతే భారీ బందోబస్తు పోలీసులు అయితే ఇక్కడ పహార కాస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే సారలమ్మను కూడా తీసుకుపోవడానికి కూడా ఇప్పటికే అన్ని రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు కన్నెపల్లి నుంచి కూడా ఆ సారలమ్మను మొత్తానికి అంగరంగ వైభోగంగా డప్పు వాయిద్యాలతో కూడా తీసుకుపోయే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే సమ్మక్కను రేపు చిలకల గట్టు నుంచి కూడా సమ్మక్కను తీసుకువస్తారు. ఇప్పుడు ఆ కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మను తీసుకుపోయి కూడా గద్దెల వద్ద నిద్ర చేస్తూ ఉంది. రేపటి నుంచి కూడా సారలమ్మ కూడా గద్దెలకు వచ్చిన తర్వాత కూడా సమ్మక్క సారలమ్మ ఆ దేవతలైతే గద్దెలకు తీసుకొచ్చిన తర్వాత తదనంతరం 24వ తారీఖు నాడు కూడా సారలమ్మ సమ్మక్క కూడా ఆ జనవనంలోకి వెళ్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పైడితరాజు అయితే పునుగోల నుంచి కూడా పైడితరాజు కూడా తీసుకొచ్చి కూడా జంపన్న వాగులో స్నానం చేసి కూడా లక్ష్మీపురంలో కూడా బస చేస్తారు. ఇప్పుడు ఆ తదనంతరం కూడా అక్కడ మొత్తం గోవిందరాజులు పైడితరాజులు అయితే కొలువు తిరిగిన నేపథ్యం అయితే ఉంది. దాంతో పాటు కూడా సమ్మక్క సారలమ్మలు కూడా ఆ గద్దెల వద్దకు చేరుకొని కూడా రేపైతే ఆ కొలువు తిరిగిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే అంగరంగ వైభోగంగా కూడా కన్నెపల్లి నుంచి అయితే సారలమ్మను అయితే తరలిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో స్వామి మేడారం అమ్మ న్యూస్ మేడారం నుంచి.